వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర పార్టీ కార్యాలయం పిలుపు మేరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మిగనూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాజీ పార్లమెంటు సభ్యురాలు బుట్టా రేణుక ఆదేశాల మేరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బుట్టా శివ నీలకంఠ, రాష్ట్ర కార్యదర్శి ఎర్రకోట జగన్మోహన్ రెడ్డి మరియు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగ రాష్ట్ర ఉపాధ్యక్షులు బుట్టా ప్రతుల్ ఆధ్వర్యంలో ఎమ్మిగనూరు పట్టణంలోని పార్టీ కార్యాలయం నుండి ఎక్సైజ్ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లి కార్యాలయం ముందు నిరసన తెలియజేసి వినతి పత్రం అందజేయడం జరిగింది. ఆదేశాల మీదుగా లిక్కర్ స్కామ్స్ గురించి బయట చెప్పాలనేసి లిక్కర్ ఆఫీస్ ముందు, ఎక్సైజ్ ఆఫీస్ ముందు ఈ ధర్నా చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం లాస్ట్ 17 months ఫామ్ అయిన తర్వాత చూస్తే వీధిన బెల్ట్ షాప్లే ఏర్పాటు జరిగాయి. అదే విధంగా ఇప్పుడు మీరు చూస్తే ఎక్సైజ్ రెగ్యులర్ రొటీన్ లో చూస్తే చిత్తూరు డిస్ట్రిక్ట్ లో ఒక ఫేక్ లిక్కర్ ఫ్యాక్టరీ దొరికింది. ఇది ఖచ్చితంగా దానిలో చూస్తే దానిలో అంతా ఇన్వాల్వ్ పీపుల్ అంతా టీడీపీ నేతలే, టీడీపీ ఇన్ఛార్జ్లే ఉన్నారు. సో ఈ రకంగా వీళ్ళు ఇది చేసి మళ్ళీ ఇవే లిక్కర్ బాటిల్స్ చూస్తే మీరు విజయవాడలో కూడా, వైజాగ్ లో కూడా ఈ బాటిల్స్ దొరకడం జరుగుతుంది. సో ఇది మీరు చూస్తే ఇది ఒక పెద్ద స్కేల్ మాఫియా. ఇది ఒక్క దగ్గర చేస్తుంది. ప్రతి ఒక్క నియోజకవర్గంలో ఎక్సైజ్ స్టేషన్స్ ముందు ధర్నా చేయడం జరిగింది. మొన్న ఒక వారం కింద మొలకాల చెరువులో కుటీర పరిశ్రమ మాదిరి పెద్ద లిక్కర్ ఫ్యాక్టరీ, కల్తీ మద్యం తయారు చేసే ఫ్యాక్టరీ పై దాడి చేయడం జరిగింది ఎక్సైజ్ వాళ్ళు. అలాగే గతంలో చంద్రబాబు నాయుడు ఎలక్షన్ ముందు నేను బెల్ట్ షాప్ పెడితే బెల్ట్ తీస్తా అని చెప్పడం జరిగింది. కానీ ఎలక్షన్ అయిన తర్వాత ప్రతిరోజు పొద్దున 5 గంటలకే మద్యం దొరుకుతుంది ఎక్కడైనా కానీ. ప్రతి ఒక్క బడ్డీ కొట్లు అయితేనేమి, ప్రతి ఒక్క దీంట్లో డాబాలు అయితేనేమి ఈరోజు మద్యం ఫుల్ గా అమ్ముతా ఉన్నారు.